హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా చెప్తాను. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాల ప్రభావంతో, అలాగే నైరుతి రుతుపవనాలనేటివి కొంచెం కొంచెంగా విస్తరిస్తుండడంతో మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం నమోదవుతుంది. అయితే ప్రస్తుతము ఉత్తర బంగాళాఖాతంలో ఈ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల దగ్గర ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ వెల్లడించారు. అయితే ఇప్పటికే భారత వాతావరణ శాఖ 13వ తారీఖున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రిపోర్ట్ వెల్లడించింది. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాను. సో అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల దగ్గర ఏర్పడి ఉంది కదా ఉపరితల ఆవర్తనం అనేది. ఈ ఉపరితల ఆవర్తనమే రానున్నటువంటి 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం, దాని ఆనుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా ఏర్పడేందుకు అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, అలాగే నైరుతి రుతుపవనాలు కొంచెం కొంచెంగా విస్తరిస్తుండడంతో రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది, ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి, ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కురుస్తాయి, ఏ ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం నమోదవుతుంది, రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా ఏవైనా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందా అంటే, సో వాటి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయి, ఈ విధంగా పూర్తి వివరాలను మీకు చెప్తాను. మీరందరూ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా ప్రజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో ఒకసారి కమెంట్లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరైనా లైక్స్ తెస్తే మన వీడియోని యూట్యూబ్ అంతమందికి రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడినటువంటి అల్పపీడనాల ప్రభావంతో, అలాగే నైరుతి రుతుపవనాలు అనేటివి కొంచెం కొంచెంగా విస్తరిస్తుండడంతో గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు అనేటివి కురుస్తూ ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతము ఈ ఉత్తర బంగాళాఖాతంలో వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల దగ్గర ఉపరితల ఆవర్తనం అనేది ఒకటి కేంద్రీకృతం అయ్యిందనమాట. సో దాన్ని మీరు ఒకసారి ఈ లైవ్ వెదర్ రిపోర్ట్లో చూడొచ్చు. ఈ ప్లేస్లో అయితే కేంద్రీకృతం అయ్యింది. అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనమే రానున్నటువంటి 48 గంటల లోపల వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా ఏర్పడేందుకు అవకాశం అయితే ఉంటుంది. అయితే వీటన్నిటి ప్రభావంతో రాగల 24 గంటల పాటు ఏపీ, తెలంగాణలో వెదర్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పటికే మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏపీలో ఈరోజు అర్ధరాత్రి లోపల ముఖ్యంగా ఈ అల్లూరి, పోలవరం ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తూ ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొనడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కూడా పడొచ్చు అనమాట. సో ఈదురుగాలు, ఉరుములు మెరుపులు, పిడుగులు పడేటువంటి సమయంలో మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. సో పాడుబడినటువంటి బంగ్లాల కింద కావచ్చు, చెట్ల కింద కావచ్చు, ఎవరు కూడా ఉండొద్దండి. సో ఈ యొక్క ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాల ప్రభావంతోనే మనకు రేపటి రోజున ఏర్పడుతుందని చెప్పారు కదా ఇప్పటికే. సో దీని ప్రభావంతోనే ఏపీలో మ్యాక్సిమం మనకు వాతావరణం మొత్తం కూడా మేఘావృతమై చల్లదనంగా అయితే ఉంది నిన్నటి రోజు నుంచి కూడా. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ అనేది ఎక్కువగా కాస్తూ ఉంది. ఓకేనా, ఇదొక సింటమ్గా చెప్పుకోవచ్చు వర్షాలు అనేటువంటివి పడబోతున్నాయి అనే దానికి. ఈ అల్పపీడనం ప్రభావంతో
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో. మరొక వైపు తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు ఎటువంటివైతే కురుస్తూ ఉన్నాయి. మరొక వైపు ఆసిఫాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలాగే నిర్మల్, నాందేడు, వరంగల్లు, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం వంటి డిస్ట్రిక్ట్స్లలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈరోజు బుధవారం అర్ధరాత్రి లోపల తెలంగాణలో కూడా ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, వరంగల్, సూర్యాపేట్, నల్గొండ, ఖమ్మం, నెక్స్ట్ నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి ఈ డిస్ట్రిక్ట్స్లలో అక్కడక్కడ పలు చోట్ల భారీ వర్షాలు కురవచ్చు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అయితే దీన్ని ఇంకొంచెం మనం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా చూద్దాం. సో ఇది ప్రజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఏపీలో వచ్చేసి ప్రస్తుతానికి ఈ విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం ఈ ఏరియాల దగ్గర అక్కడక్కడ పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి, మరికొన్ని చోట్ల మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం నమోదవుతోంది. ఇకపోతే తెలంగాణలో వచ్చేసి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల ఈ డిస్ట్రిక్ట్స్లలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, నాందేడు, వరంగల్లు, ఖమ్మము ఈ మిగిలినటువంటి జిల్లాల్లో మాత్రం మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం నమోదవుతూ అక్కడక్కడ పలు చోట్ల జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడొచ్చు. ఇది ఈరోజు రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఏపీలో ఈ విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ ఈ ఏరియాల దగ్గర అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలులో సో మోస్ట్లీ అన్ని ప్రాంతాల్లో కూడా కొంచెం మేఘావృతమైనటువంటి వాతావరణం, చల్లదనమైన వాతావరణం నమోదవుతూ కొన్ని చోట్ల మాత్రము జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడవచ్చు, లేదా ఇంకొన్ని చోట్ల మాత్రం ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు పడతాయి. అది వచ్చేసి తిరుపతి డిస్టిక్లో పలు చోట్ల. ఓకేనా, ఈరోజు రాత్రికి. అలాగే తెలంగాణలో వచ్చేసి నాందేడు, హైదరాబాదు, మహబూబ్ నగరు, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ ఈ ఏరియాల్లో రాత్రికి 7:30-8 గంటల ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాలలో కూడా పలు చోట్ల వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. ఇది రోజు అర్ధరాత్రి 12:30-1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ గైస్. ఆ టైంలో ఏపీలో దక్షిణ కోస్తాంధ్రలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఈ పరిసర ప్రాంత ఈ జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు ఈ యొక్క జిల్లాల్లో కూడా అక్కడక్కడ పలు చోట్ల విస్తారంగా వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల ఉరుముల మెరుపులు కూడా వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతుంది. నెక్స్ట్ తెలంగాణలో నాందేడు, వరంగల్, హైదరాబాదు, ఈ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ ఈ యొక్క జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయి. నెక్స్ట్ ఇమేజ్ చూడవచ్చు. రేపు అనగా 13వ తారీఖున తెల్లవారుజామున 5:30-6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను ఈ ఉత్తర బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడి ఉందని. సో అది ఇక్కడ ప్రస్తుతానికి కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో ఇది కొంచెంగా కదులుతూ ఫస్ట్ మనకు ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ క్లోజ్గా అయితే వస్తుంది. కాబట్టి ఈ రాబోయేటువంటి అల్పపీడనం ప్రభావంతో కూడా ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లలోనే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉంటుంది. దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్గా ఉంటుంది. లేదు అంటే కొంచెం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకైనా క్లోజ్గా వచ్చినా కూడా దాని ఎఫెక్ట్ వలన కూడా మనకు ఈ జిల్లాలకు కూడా వర్షాలు ఉంటాయి. బట్ ఏదేమైనా నేను మీకు అప్డేట్స్ అందజేస్తూ ఉంటాను. ఇకపోతే రేపు తెల్లవారుజామున ఏపీలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో అక్కడక్కడ పలు చోట్ల వర్షాలు ఉంటాయి. రిమైనింగ్ ఎక్కడ కూడా అంతగా ఉండవు. మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది అన్ని జిల్లాల్లో కూడా. తెలంగాణలో వచ్చేసి నాందేడు, వరంగల్, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిగిలిన చోట్ల మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి రేపు మధ్యాహ్నం 12:30-1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల వర్షాలకు ఆస్కారం ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ కొన్ని చోట్ల మేఘావృతమైనటువంటి వాతావరణం
నమోదవుతూ కొన్ని చోట్ల ఎండలు కూడా ఎక్కువగా నమోదవుతాయన్నమాట. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, నాందేడు, అలాగే మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఈ కొన్ని ఖమ్మం, ఈ కొన్ని ఏరియాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఎందుకంటే మనకు ఈ ద్రోణి అనేది కొంచెంగా దగ్గరవుతూ అల్పపీడనంగా మారుతుంది కాబట్టి మనకు రేపటి రోజున మోస్ట్‌లీ రేపు వర్షాలు ఎటువంటివి పడతాయి ఖచ్చితంగా. ఓకేనా? ఏపీలో వచ్చేసి ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో దక్షిణ తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా. బట్ నేను రేపటి వీడియోలో మీకు అప్డేటెడ్ వెదర్ రిపోర్ట్‌తో ఖచ్చితంగా తెలియచేస్తాను. ఓకేనా? సో, ఫైనల్‌గా ఇది వచ్చేసి రేపు రాత్రి 8:30, 9 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, ఆ టైంలో రేపు ఉదయంతో పోల్చుకుంటే రాత్రి అయ్యే టైంకి ఏపీలో పలుచోట్ల వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి కాబట్టి రేపు రాత్రి టైంలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు పడతాయి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే ఈ ఉపరితల ద్రోణి కూడా కొంచెంగా మొత్తం కూడా విస్తరిస్తూ దగ్గరకైతే వస్తూ ఉంది ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు. తెలంగాణలో వచ్చేసి ఈ నాందేడు, హైదరాబాద్, మహబూబ్‌నగరు, అలాగే ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్, ఖమ్మం, ఈ ఏరియాలలో అక్కడక్కడ పలు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంటుంది. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చు. ఏపీలో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కూడా రేపు రాత్రికి పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి. సో, ఇవండి ఫైనల్‌గా వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి జెన్యూన్ రిపోర్ట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. తప్పకుండా ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.